అఖిల భువన దీపం భక్త చిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం సత్వమస్సాదిలక్ష్యం హరిహరసుతమీతం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితుల వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి ఈ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ ఒక భక్తి కార్యక్రమంలో మనము ఈ భక్తికి సంబంధించినటువంటి కథలని వింటూ ఆ కథలలో ఉన్నటువంటి అంతర్భాగాలైనటువంటి విషయాల గురించి మనం కూలంకషంగా మనం చర్చించుకోవటం జరుగుతుంది. ఇందులోనే ఇప్పుడు మనకి చెప్పుకుంటున్నటువంటి కథ గజేంద్ర మోక్షం. ఈ ఒక గజేంద్ర మోక్షము అనేటువంటిది, ఈ గజేంద్రుడు అనేటువంటి వాడు ఇంద్రజుమ్న మహారాజు. ఇతను రాజ్యపాలన అంతా అయిపోయిన తర్వాత రాజ్యాన్ని వదిలేసి ఆ మహావిష్ణువు గురించి తపస్సు చేసుకుంటూ ఆయన మొత్తం కాలమంతా కూడా ఆ ఒక భగవంతుడి తాలూకు కాలక్షేపంలో ఉంటున్నటువంటి సమయంలో ఒక ఋషిపుంగడు రావటం తటస్థించింది. ఒక మహానుభావుడు అతను రావటాన్ని గమనించి ఈ ఇంద్రజుమ్న మహారాజు లేవకపోవటంతో ఇతన్ని ఏనుగుగా అవమని చెప్పేసని ఆయన శపించటం జరిగింది. ఆ శాపంతో ఈ ఇంద్రజుమ్న మహారాజు ఏనుగుగా జన్మించడం జరిగింది. అలాగే ఊహు అనేటువంటి గంధర్వుడు కూడా శాపగ్రస్తుడై ఆ ఒక కాసారంలో అతను మొసలిగా ఉండటం జరిగింది. ఇటువంటి సమయంలో ఈ యొక్క దాహార్తి అయినటువంటి ఏనుగులన్నీ కూడా ఆ యొక్క కాసారంలో నీళ్లు తాగటానికి వెళ్ళాయి. నీళ్లు తాగటానికి వెళ్ళినటువంటి ఏనుగులన్నీ కూడా నీళ్లు తాగేసి వచ్చేస్తే బాగుండేది. నీళ్లు తాగి అవి అక్కడ క్రీడించటం నేర్చుకోవటంతో ఆ ఒక క్రీడకి లోపల ఉన్నటువంటి జలమంతా కూడా అల్లకల్లోలం అవుతూ ఉండటంతో ఆ మొసలి వచ్చి నీటిలోని మొసలి నిగిడి ఏనుగు బట్టు పైకి కుక్క చేత భంగబడును స్థాన బలిమి కాని తన బలిమి కాదయా విశ్వదాభిరామి వినరవేమ అని చెప్పినట్లుగా ఇక్కడ ఈ యొక్క నీరంతా కూడా కల్లోలం చేస్తూ ఉండటంతో ఆ యొక్క మొసలి వచ్చి గభాలున ఈ యొక్క గజరాజు తాలూకు కాలుని పట్టుకోవటం జరిగింది. ఈ గజరాజు కాలు పట్టుకోవటం మూలంగా ఏమీ పెద్ద విషయంగా తీసుకోవాల్సినటువంటి పని లేదు. యాక్చువల్లీ మనం చూస్తే ఇవి సర్వసాధారణ విషయాలు. వేటి వరుసానుక్రమం వాటికి ఉంటుంది. మొసలి జీవరాశుల్ని పట్టుకు మింగటము ఇలాంటివన్నీ కూడా అన్నింటికి ఉండేటువంటి దేవి లక్షణం దానికి ఉంటుంది. వాటి తాలూకు లక్షణాలతోనే అవి ఉంటాయి. అటువంటి పరిస్థితిలో ఇక్కడ ఈ పోతన గారు ఏం చెప్పారంటే, జీవనంబుదనకు జీవనంబై ఉంట వలపు జలము అంతకంత కెక్కి మకరమెప్పె దప్పే మత్తేబ వల్లంబు బహుళపక్ష సీత భాను పగిది అని చెప్పేసని ఈ యొక్క మొసలి గురించి రాస్తూ, ఈ యొక్క నీళ్ళలో జీవించేటువంటి మొసలికి బలం చాలా ఎక్కువ. ఆ బలం మూలంగా అది ఆ యొక్క గజేంద్రుని పట్టుకుంది. ఆ పట్టుకుని ఆ గజేంద్రుని కాలు వదలకుండా పట్టుకునేటప్పటికీ అది సర్వసాధారణటువంటి విషయమే కదా, మొసలి పట్టుకుంది అని చెప్పేసని ఈ యొక్క గజేంద్రుడు అనుకుని తన బలాన్నంతటినీ కూడా ప్రయోగిస్తూ ఆ యొక్క మొసలిని సంహరించాలి అనేటువంటి
సంహరించాలి, దాని నోట్లోంచి తన కాలు విడిపించుకోవాలి అనేటువంటి దీంట్లో అతను ఆలోచించడం జరిగింది. కానీ అది అంత తేలికగా లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఇక్కడ పోతనామాచుల వారు ఇంకో చక్కని పద్యాన్ని రాయటం జరిగింది. పాదద్వందము నేలమోపి పౌరుని బంధించి పంచేంద్రియోన్మాదము బరిమార్చి బుద్ధిలతకు మారాకు హత్తించి ఇష్టేంద్ర బ్రహ్మ పదావలంబన రతిని గ్రీడించి యోగీంద్రుడు మర్యాదను నక్రమ విక్రమించి గరి పాదాక్రాంత నిర్వక్రమై అని చెప్పేసని ఒక యోగీంద్రుడు తన తాలూకు తీసుకునేటువంటి ప్రాణవాయువును బిగబట్టి ఆ రెండు కాళ్ళని కూడా భూమికి తాకించి ఎలాగైతే ఇంద్రియాలన్నింటినీ కూడా తన స్వాధీనంలోకి తెచ్చుకుని మొత్తం అంతా కూడా కూడగట్టుకుని ఆ ఒక బలాన్నంతటినీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి కేంద్రీకృతం చేసినట్టుగా ఈ ఒక గజేంద్రుడు ఒక యోగిలాగా తన తాలూకు బలాన్నంతటినీ కూడా కేంద్రీకృతం చేశారు అని చెప్పేసరి చెప్పడం జరిగింది. ఇతనికి గత జన్మ వాసులైనటువంటి ఇంద్రజన్మ మహారాజుగా ఉన్నప్పుడు తను చేస్తున్నటువంటి సాధన త్రయము అనేటువంటి తెలియటం వలన ఇప్పుడు కూడా ఈ యొక్క మొసలి పట్టుకున్నా కూడా అతను తన తాలూకు శక్తినంతటిని కూడా తీసుకొని ఆ యొక్క పౌనని బంధించి అంటే ఆ వాయువుని బంధించి ఇంద్రియాలన్నింటినీ కూడా కూడగట్టుకుని ఏకీకృతం చేసి దేహంలో ఒక మధ్యస్థంలో నుంచోబెట్టి ఆ ఒక మొసలిని జయించాలి అనేటువంటి ప్రయత్నం చేశాడు. చేసినప్పటికీ కూడా అతనికి సాధ్యం కాలేదు. అప్పుడు అతను ప్రార్థించడం ప్రారంభించాడు. ఎవ్వరి చేజరించు జగమెవ్వరి లోపల నుండు అని చెప్పేసని ఎవరి చేత ఈ యొక్క జగత్తు సృష్టించబడింది, ఎవరిలో లయమవుతోంది, అసలు ఎందుకు సృష్టించబడింది, ఎందుకు లయమవుతోంది, దీనికి కారణకుడు ఎవడు, ఈ యొక్క కారణాలు ఏంటి అనేటువంటి విషయాన్ని తీసుకుని ఈ యొక్క ఏనుగు దీని గురించి అంటే ఒక తర్కవేత్త ఎలాగైతే తర్కాన్ని తీసుకుని ఆ తర్కంలో వాదన చేస్తాడో అలాగే అసలు ఎవరి చేత పుట్టింది ఈ జగత్తు, ఎవరి లోపల ఉంది, ఎవరిలో లయమవుతోంది, దేనికి అవుతోంది, దేనికి వస్తుంది అనేటువంటి ఈ ప్రశ్నలన్నింటినీ కూడా ఈయన తీసుకోవటం జరిగింది. ఇలా ఆలోచిస్తున్నటువంటి ఈ యొక్క గజేంద్రుడికి ఇవన్నింటినీ కూడా సక్రమంగా నడిపేటువంటి ఆ పరమాత్మ నాకెందుకు ఈయన సక్రమంగా నడపట్లేదు, కలుగడే నాపాలి కలిమి సందేహింప కలిమిలి లేములు లేక కలుగువాడు అని చెప్పేసి ప్రార్థిస్తూ ధనవంతుని కానీ ధనహీనుని కానీ అందరినీ సమానంగా చూసేటువంటి ఆ ఒక్క పరమాత్మ అనేటువంటి ఆ విరాట్ పురుషుడు నన్నెందుకు సక్రమంగా చూడలేదు అని చెప్పి అంటూ అఖిల రూపములు తన రూపమైన వాడు, అన్ని రూపాలు అతనే అయ్యాడు, ఆది మధ్యాంతములు లేక అలరువాడు, ఏదీ లేనటువంటి కదలికే లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు, అంతా వ్యాపించిపోయి ఉన్నటువంటి వాడు, అటువంటి వాడు భక్తజన దీనుల పాలివాడు, భక్తులు పిలిస్తే ఆ ఒక దీనజనుల తాలూకు పాలివాడైనటువంటి రక్షకుడైనటువంటి ఆ భగవతుడు నా దగ్గరికి ఎందుకు రావట్లేదు, వినడే చూడడే తలపడే వేగరాడే అన్నాడు. వినడు చూడడు నేను చెప్పేటువంటి మాటల గురించి తలపడు అనేటువంటి విషయాన్ని ఈ ఒక గజేంద్రుడు అంటే ఒక ఏనుగు అనేటువంటి దాన్ని తీసుకుని ఒక యోగి ఎలాగైతే ఆలోచిస్తాడో అలాగా ఈయన ఆలోచించడం జరిగింది. ఆ తర్వాత ఇతను ఏమంటున్నాడంటే లావొక్కింతయు లేదు ధైర్యమా విలోలంబయ్యే ప్రాణములు ఠావులు దప్పను మూర్చవచ్చ తనువుండచ్చన్ శ్రమం బయ్యడిన్ అని చెప్పి నీవే తప్ప నితప్పరం పెరుగ మన్నింపందగు దీనిని రావే ఈశ్వర కావవే వరదా అని చెప్పేసని ఈ యొక్క జీవకోటంతటికి కూడా ఎవరు బలాన్ని ఇస్తున్నారు, ఈ బలం ఎవరి మూలంగా ఇది వృద్ధి చెందుతోంది, ఎవడి యొక్క బలాన్ని తనలో కలుపుకుంటున్నాడు,
ఈ జగత్తంతటినీ కూడా ఎలాగైతే తనలోకి తీసుకుంటున్నాడో అట్లాగే ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా చూస్తూ అతను మాట్లాడటం జరుగుతోంది, అతను ఆలోచించడం జరుగుతోంది. అప్పుడు అతనికి ఒక ఆలోచన కలిగింది. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబు దాపల మందార వనాంతర సర ప్రాంతేంది కాంతోపలోత్పల పర్యంక రమా వినోదేగు నాపన్న ప్రసన్నుండు విఫల నాగేంద్రము పాహి పాహి అన ఉయ్యాలించి సౌరంభయ్య అని చెప్పేసరి వస్తుభేదాన్ని చూపించాలి కాబట్టి ఈ వస్తుభేదాన్ని ఎలా చూపించాలి, అంతా కూడా నిండిపోయి ఉన్నటువంటి వాడు ఎలా వీడు బయటకు వస్తాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటానికి గురించి అనేటువంటి దాంట్లో ఈ యొక్క గజేంద్రుడు ఇక్కడ రూపభేదాన్ని చూపించడం జరిగింది. అంటే ప్రపంచమంతా కూడా అఖిల రూపములు తన రూపమైన వాడు అనేటువంటి పద్ధతిలో చెప్తూ ఆ యొక్క దీని నుంచి తను వేరొచ్చి నేను అనేటువంటి వాడిని వేరుగా తీసుకుని ఆ యొక్క దీంట్లో ఇక్కడ చెప్పడం జరుగుతోంది. నేను అనేటువంటి వాడు ఎవడు, ఈ నేను అనేటువంటి వాడిని ఎలాగ వీడిని వేరు చేసి మాట్లాడుతున్నామో అట్లాగే ఇక్కడ నేను అనేటువంటి వాడు ఎవడు అనేటువంటిది ఈ యొక్క గజేంద్రుడు తెలుసుకొని ఈ యొక్క గజేంద్రుడు అప్పుడు రెండో వాడిని చూపించాలి కాబట్టి రూపకాలంకారాన్ని చూపించాలి కాబట్టి అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబు దాపల మందార వనాంతరామృత సర ప్రాంతేంది కాంతోత్పలోత్పల పర్యంక రమా వినోదగు నాపన్న ప్రసన్నుండు విఫల నాగేంద్రము పాహి పాహి అన గుయ్యాళించి సౌరంభయ్య అని చెప్పేటువంటి చెప్పుకురావటం జరిగింది. ఆ యొక్క వైకుంఠపురంలో ఈయన ఒక సరోవరం దగ్గర ప్రసన్నంగా ఉన్నటువంటి సరోవరం దగ్గర ఈయన నిశ్చింతగా కూర్చుని ఉన్నప్పుడు ఈ నాగేంద్రము అంటే ఈ యొక్క గజేంద్రుడు పాహి పాహి అన్న గుయ్యాళించి సౌరంభయ్య అనేటువంటిది వస్తుభేదాన్ని ఇక్కడ చూపించడం జరిగింది. ఈ వస్తుభేదాన్ని చూపించడంతో ఇక్కడ అంటే లేనివాడు ఇక్కడికి రావాలి, ఉన్నవాడు కాదు, లేనివాడు ఎవడైతే ఉన్నాడో వాడు రావాలి అనేటువంటి పరిస్థితిని ఈ గజేంద్రుడు చెప్పడం జరుగుతోంది. కనుక అందుకని చెప్పేసని ఈ యొక్క గజేంద్రుడి ప్రార్థన విని ఆ యొక్క భగవంతుడు కూడా ఎక్కడో దూరంగా ఉన్నాడు అనేటువంటి పరిస్థితిని ఈ గజేంద్రుడి కల్పిస్తూ ఆ వైకుంఠపురంలో నుంచి ఈయన రావటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నిస్తున్నప్పుడు ఈ కథ తాలూకు అంతర్భాగం అందరూ కూడా చెప్పేటువంటిది వేరు, ఇక్కడ మనం చెప్పుకుంటున్నట్టు వేరు. సిరికిని చెప్పడు అంటే ఈయన మత్స్యావతారంలో వచ్చి సోమనాసుడు అనేటువంటి రాక్షసుడిని ఆ వేదాలు దొంగిలించి తీసుకుపోతున్నటువంటి వాడిని సంహరించేటప్పుడు ఆ లక్ష్మీదేవికి చెప్పాడా, సిరికి చెప్పాడా, లేకపోతే ఒక శంఖము చక్రము గద ఇలాంటివన్నీ తీసుకుని వెళ్ళి ఆ ఒక్క మత్స్యాన్ని అంటే ఆ ఒక్క చేపని సంహరించాడా? లేదు. అలాగే కూర్మావతారంకి వచ్చినప్పుడు లక్ష్మీదేవికి చెప్పొచ్చి ఆ మందర పర్వతం ఒరిగిపోకుండా మందర పర్వతం కింద తను కూర్మావతారంలో దాన్ని లేపాడు. అలాగే వరాహావతారంకి వచ్చేటప్పుడు హిరణ్యాక్షుడు ఈ యొక్క భూమిని ఈ యొక్క గదిలో నుంచి తీసి వేస్తున్నప్పుడు అతను ఈ యొక్క అవతారంగా వచ్చి వరాహావతారంగా వచ్చి తన తాలూకు కూరలతోనే ఆ యొక్క హిరణ్యాక్షుడిని చంపాడు తప్పితే చక్రమూరా గదారా ఖడ్గమూరా అని చెప్పేసి ఎక్కడా పిలవలేదు. దేన్ని కూడా ఆయుధాలేవి కూడా తీసుకుని రాలేదు. ఆ తరువాత వామనావతారానికి వచ్చేటప్పటికి కూడా వామనావతారంలో కూడా అతను ఆ యొక్క పక్షీంద్రునిరా
లేకపోతే లక్ష్మీదేవి నువ్వు వెనకారలేరా, నువ్వు వస్తే కానీ నాకు పని కాదు అనేటువంటి విషయాన్ని వామనావతారంలో కూడా ఎక్కడా చెప్పలేదు. రామావతారానికి వచ్చేటప్పటికి పరశురామావతారంలో కూడా ఆ ఒక పరశుని తీసుకున్నాడు తప్పితే, గండ్రగొడ్డల్ని తీసుకున్నాడు తప్పితే, ఈ సుదర్శన చక్రాన్ని కానీ ఒక కత్తినో ఒక గదనో ఒక కమలాన్నో తీసుకుని మాత్రం ఏ రాజుల్ని కూడా 27 పర్యాయములు సంహరించలేదు. అతని తాలూకు తన గండ్రగొడ్డలతోనే సంహరించాడు. అటువంటి పరిస్థితిలో రామావతారంలో కూడా అంతే. రామావతారంలో కూడా తన ధనస్సు తన తాలూకు బాణాలతో ఆ యొక్క సీత అనబడేటువంటి ప్రకృతి కలిగినట్టు ఆవిడ రావణాసుడి తాలూకు కొలువైనటువంటి శ్రీలంకలో ఉంటున్నప్పుడు, ఆ లంకలో ఉంటున్నప్పుడు ఈయన బయట ఉండి రావణ సంహారం చేశాడు. కనుక ఎక్కడా లక్ష్మీదేవిని వెంట పెట్టుకుని వెళ్ళిపోయి సంహరించవలసినటువంటి పని ఆయనకి కలగలేదు. కానీ ఇక్కడ పోతన గారు రాస్తున్నప్పుడు శనికింజప్పడు శంకు చక్రేగమన్ చేదోయి సంధింపడే పరివారంబును గీర డబ్రగతి మన్నింప డాకర్ణికాంతర దమ్మిలమ్ము జక్కనొత్తడు వివాద ప్రోతిత శ్రీ కుతో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణోత్సాహి అయి అని చెప్పేసని ఈయన యొక్క పద్యాన్ని రాయటం జరిగింది. ఆ యొక్క లక్ష్మీదేవితో కలిసి లాక్కొచ్చేస్తున్నాడు తప్పితే ఆ లక్ష్మీదేవి తాలూకు చీరైనా వదిలేద్దాము అనేటువంటిది అనుకోలేదు. ఇది ఎందుకు జరుగుతోంది అనేటువంటి జ్ఞానంలో మనం ఆలోచించాలి. కర్మ సిద్ధాంతం కాదు. అక్కడి నుంచి ఎలా వచ్చేస్తున్నాడు, ఎందుకు వచ్చేస్తున్నాడు, ఒక గజేంద్రుడిని కాపాడటానికి ఒక దిక్కుమాల మొసల్ని చంపటం గురించని వాళ్ళ ఆవిడ చీర ఊడిపోతున్నా చూసుకోకుండా, ఒక శంఖం కానీ ఒక చక్రం కానీ లేకుండా ఆ వైకుంఠ పొరంలో నుంచి వచ్చేసేసి ఈ యొక్క గజాన్ని అంటే ఈ యొక్క ఏనుగు ప్రాణం కాపాడటానికి వచ్చేటువంటి ఈయన ఏం చేయాలి, మొసలి సంహరించాలి. మరణం ఏదో ఒకదాని గజేంద్రుడికో లేకపోతే ఈ యొక్క మొసలికో ఇవ్వాలి. అటువంటి వాడు ఇక్కడ లక్ష్మీదేవి తాలూకు చీర ఊడిపోతుంటే చూడలేదు, ఆవిడ పరిగెడుతుంటే చూడలేదు, ఆవిడ వక్షస్థలం అంతా కదిలిపోతుంటే చూడలేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ పోతన గారు ఇంత డీటెయిల్డ్గా వర్ణించారు అని అన్నప్పుడు ఈ విషయం గురించి ఆలోచించారు. ప్రియమైన ఆత్మబంధువులారా, దీపారాధనలో 3 ఒత్తులు వేయాలా 2 ఒత్తులు వేయాలా అన్నటువంటిది కాదు సమస్య. ఇది కాదు ధర్మ సందేహం. ధర్మ సందేహము అనేటువంటిది ఏంటంటే ఆ యొక్క లక్ష్మీదేవితో సహితము కూడా ఆవిడ చాలుకు చీర కుచ్చుళ్ళు ఊడిపోతున్నాయి, చీరే ఊడిపోతుంది అనేటువంటి పరిస్థితిని ఒక పోతన గారు అంటే వ్యాస భగవానుడు రాసిన దాన్ని తీసుకుని చెప్తున్నాడంటే ఎందుకు చెప్తున్నారు అనేటువంటి సందేహం మనకి ఏనాడు కలుగుతుందో ఆనాడు మనకి జ్ఞానోదయం అవుతుంది. ఆ ప్రహ్లాద చరిత్రలో చెప్పినట్టుగా చదివించిరి నను గురువులు చదివిది ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివిది తండ్రి అని చెప్తున్నారు ఆ యొక్క ప్రహ్లాదుడు. ఈ రోజున ఎంతో కష్టమైంది యూపీఎస్సీ తాలూకా ఎగ్జామినేషను, ఆ ఐఏఎస్ రాయటం కష్టం అని చెప్పేటువంటిది ఐఏఎస్ కష్టం అనుకున్నప్పుడు అంతకన్నా సులభమా ఈ భాగవతం అనేటువంటి పుస్తకము? ఈ కథలు ఎందుకు రాయటం ఇలా జరిగింది? రామాయణాన్ని ఒక వాల్మీకి మాత్రమే రాశారు. భాగవతాన్ని, భారతాన్ని, హరివంశాన్ని వీటిని ఈ యొక్క ఈయన రాయటం జరిగింది, వ్యాస భగవానుడు రాయటం జరిగింది. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతుంది అని మనకు ఒక సామెత చెప్తారు. ఐఏఎస్ పరీక్ష రాయటం చాలా కష్టం అనేటువంటి వాళ్ళు అంటే మన తాలూకు రామాయణ భారత పుస్తకాలు అంత తేలిగ్గా ఉన్నాయా? ఇది సనాతన ధర్మంలో ఇంత తేలిగ్గా ఋషులు అంత చౌకబారుతనంగా చెప్పారా అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ యొక్క ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం మనకి దొరుకుతుంది. ఇంతింతై వటుడింతై నభోభాగముపై అంతై తోయజ మండలాగ్రముపై అంతై అని చెప్పేసని ఆ పోతన గారు వామనావతారంలో రావటం జరిగింది. ఈ గజేంద్ర మోక్షాన్ని బీజంగా తీసుకుని ఈ కథను ముందు చెప్పడం జరిగింది. దీని తదుపరి వామనావతారాన్ని తీసుకుని చెప్పటం జరిగింది.
అటువంటి పరిస్థితిలో ఈ యొక్క బీజం గురించి చెప్పేటువంటి దానికి ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నారు. వామనావతారానికి వచ్చేటప్పటికి భూమంతటినీ కూడా ఒక కాలుతో తన తాలూకు పాదంతో అతను పూర్తిగా కొల్చేసుకున్నాడు. తర్వాత రెండవ పాదాన్ని ఆకాశం మీదకి తీసుకెళ్ళినప్పుడు ఆకాశం అంతా కూడా ఆ ఒక రూపకాలంకారంలో సూర్యుడిని మొట్టమొదట గొడుగయ్యాడన్నాడు, తర్వాత కర్ణాభరణం అయ్యారన్నారు, తర్వాత నడువు దగ్గరికి వచ్చాడన్నాడు, తర్వాత పాదపీఠం అయ్యారు అని చెప్పుకొచ్చారు. సూర్యుడికి భూమికి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత, ఎన్ని లక్షల మైళ్ళ దూరంలో, కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇటువంటి వ్యక్తి ఆకాశానికి పెరుగుతున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి ఆ పోతన గారు ఆ ఒక్క వామనుడు తన తాలూకు మూడో కాలుని ఎక్కడ పెట్టాలి, మూడవ పాదం నేను ఎక్కడ పెట్టాను అని చెప్పేసి అడిగితే నా యొక్క శిరస్సు మీద పెట్టండి స్వామి అని చెప్పేసని అని అన్నారు అని చెప్పేసాడంటారు. ఆకాశం కన్నా పెద్దదా బలిచక్రవర్తి తాలూకు తల? ఆ బలిచక్రవర్తి నిజంగా అతనికి 3 అడుగులు ఇచ్చినట్టయితే అతని పాదానికి ఉన్నటువంటి కొలతలు తీసుకుని ఆ కొలతలు పట్టి 3 అడుగులు కొలిచేసి ఇదిగో నీ 3 అడుగులు అని చెప్పని ఇచ్చేవాడు కదా. ఎందుకు మనం ఆలోచించలేకపోతున్నాం? మనలో ఎందుకు జ్ఞానం లేకుండా ఉంది? ఎంతసేపు కర్మ సిద్ధాంతం, దిక్కుమాల సిద్ధాంతాన్ని పట్టుకుని నడుస్తున్నాము. పొద్దున్నే లేస్తాం, సంధ్యావందనం చేస్తాం. ఏంటి సంధ్యకి వందనం చేయటమే. ఓం భూర్భువస్వ ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అని ఇవి చేస్తూ మధ్యలో బాగున్నావా తమ్ముడు, ఏం చేస్తున్నావురా అని ఇలాంటి మాటలు మాట్లాడుతూ చేసేటువంటి ఈ దిక్కుమాల కర్మ గురించి ఆలోచిస్తున్నారు తప్పితే ఇంత జ్ఞానం కలిగినటువంటి విజ్ఞానానికి సంబంధించినటువంటి దీన్ని ఒక్కసారైనా ఆలోచిస్తున్నారు. ఎంతసేపు ఐఏఎస్ ఎగ్జామినేషన్ చాలా కష్టం, దాని ఇంటర్వ్యూ కష్టం, దాని పరీక్ష కష్టం, ఇవి ఆలోచిస్తున్నారు తప్పితే మన విజ్ఞాన సౌధాలైనటువంటి రామాయణ భారత భాగవతాల గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? లేదు. ఒక కార్తీక పురాణంలో కార్తీక మాసంలో స్నానం చేస్తే మనకు పుణ్యం వచ్చేస్తుంది. ఒక మాఘమాసంలో మనం చెప్పులు దానం చేస్తే పుణ్యం వచ్చేస్తుంది. ఇటువంటి దిక్కుమాల కథలను వింటున్నాం తప్పితే అసలు నిజంగా చెప్పాల్సి వస్తే ఇంత అమూల్యమైనటువంటి గజేంద్ర మోక్షము అనేటువంటి ఈ కథని ఎంత చక్కగా చెప్పడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి బీజము అనేటువంటి అంకురాన్ని ఎలా మీదకి తీసుకొస్తున్నాడు. ఈ యొక్క అంకురమే మొత్తం ఈ యొక్క భాగవతం అంతా కూడా నడుస్తున్నటువంటి విషయము అనేటువంటిది మర్చిపోయి ఎంతసేపు ఆ గజేంద్రుడి కాలు పట్టుకున్నాడు, ఆ విష్ణు వచ్చేసాడు, చక్రం వేశాడు, ఆయన తాలూకు శిరస్సు మొసలి శిరస్సు కానీ ఆ ఒక పనిక వైకుంఠంలో నుంచి ఆయన పరిగెట్టుకొచ్చి ఈ యొక్క మొసలి తాలూకు శిరస్సుని ఖండించవలసినటువంటి విషయము. ఇక్కడ కూడా ఈయన ఒక ఇది చెప్పుకొస్తారు, పంచాబ్దంబుల వాడు అని చెప్పేసని. ఈ యొక్క విషయాన్ని తీసుకునే ప్రహ్లాద చరిత్రలో కూడా పంచాబ్దంబుల వాడు తండ్రి నగున పక్షంబు నిందించి యత్కించత్ భీతియు లేక అని చెప్పేసి చెప్తే మన సినిమా వాళ్ళు ఆ ప్రహ్లాదుడికి 5 సంవత్సరాలు అన్నట్టుగా సినిమాలు తీస్తున్నారు. మన విజ్ఞానం అంతటినీ కూడా మనం నాశనం చేసుకుని ఎంతసేపు మెకానికల్గా కర్మ చేస్తాము, ఆఖరికి నీ కర్మ అంతకన్నా ఇంకోటి చేసేటువంటి పని లేదు అనేటువంటి పరిస్థితికి వస్తుంది తప్పితే కర్మ ఎంతకాలం చేస్తావు? నీ దేహంలో ఓపుకున్నంత వరకు మాత్రమే చేయగలుగుతావు. కర్మ తదుపరి నువ్వు చేయలేవే. కర్మ చేయడానికి దేహం సహకరించాలి. కానీ జ్ఞానానికి వచ్చేటప్పటికి ఆ ఒక్క ఏదైతే ఆత్మ ఉన్నదో ఆ పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఆత్మ సహకరిస్తే పడుకున్నా సరే, దేహం పనిచేయలేకపోతున్నా సరే ఆత్మజ్ఞానంతో ఆ ఒక విషయాన్ని విజ్ఞానంలో తెలుసుకోవటానికి అవుతోంది. ఇటువంటి విషయాలన్నీ మర్చిపోయి ఎంతసేపు కూడా మేము కర్మ చేస్తున్నాము, పని చేస్తున్నాము, తండ్రికి తద్దినం పెడుతున్నాం, తల్లికి తద్దినం పెడుతున్నాం, గుడికెళ్ళి ఆ హుండీలో డబ్బులు వేస్తున్నాము, లేకపోతే ఏదో బ్రాహ్మడికి పత్తరిస్తున్నాము, లేకపోతే ఇంకోటి చేస్తున్నాము అంటున్నారు తప్పితే వీటి మూలంగా ఫలితం ఏమిటి? ఈ గజేంద్రుడి మొరపెడుతూ ఉంటే ఆ వైకుంఠంలోంచి వచ్చినటువంటి ఆ విష్ణువు అనేటువంటి ఆ మహావిష్ణువు ఈ ఒక మొసలిని చంపేయటం గురించేనా? అంటే భగవత్ సృష్టి కాదా మొసలి? ఆ ఊహు అనేటువంటి గంధర్వుడు కూడా భగవంతుడి తాలూకు ఆ బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి వాడే కదా.
ఈ యొక్క ఇంద్రజిత్ మహారాజు ఎలాగైతే గజేంద్రుడిగా మారాడో ఆ ఊహు అనేటువంటి వాడు కూడా అలాగే మారాడు. వీళ్ళిద్దరు కూడా శాపగ్రస్తులు. ఈ శాపగ్రస్తుల్ని శాపంలో నుంచి వీళ్ళ తాలూకు పనిష్మెంట్ని తొలగించాలంటే ఎలా తీసుకోవాలన్నటువంటి విషయం తెలియనివాడు ఆ మహావిష్ణువు. దీంట్లో పెట్టి బీజాక్షరాన్ని పెట్టి హ్రీం అనేటువంటి అక్షరాన్ని పెట్టి ఈ ఒక్క ఓంకారం అనేటువంటి నాదంలో నుంచి ఎలా ఈ యొక్క జగత్తంతా కూడా వచ్చింది. ఈ జగత్తంతటికి కారణం ఏమిటి? ఈ అకార ఉకార మకారాలంటే ఏంటి? అకారం ఏం చెప్తుంది? ఆకారాన్ని చెప్తోంది. ఆకారం అంటే ఏమిటి? ఆకారం అంటే ఉపాధులు. అది కొండ కావచ్చు, కోన కావచ్చు, మనిషి దేహం కావచ్చు, జంతువు దేహం కావచ్చు, ఏదైనా కావచ్చు. అది అకారంలో ఉంది, ఆకారంలో ఉంది. ఈ యొక్క ఉకారానికి వచ్చేటప్పటికి ఉనికి అనేటువంటి విషయాన్ని ఇందులో చెప్తున్నటువంటి విషయం. ఈ యొక్క మకారము అనేటువంటి విషయానికి ఈ యొక్క మహదాకాశము మహత్తత్వం గురించి చెప్పేటువంటిది. ఈ మూడు కలిసినప్పుడు మాత్రమే ఓంకారం ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఎంతసేపు అకార ఉకార మకారాలు ఓంకారం ఏంటి చేసుకోవటానికి? ఏం చేసుకోండి? కూర వండుకుంటామా, పచ్చడి చేసుకుంటామా? ఇటువంటివన్నీ ఆలోచిస్తున్నారు తప్పితే జ్ఞానంగా కొంచెమైనా జ్ఞానాన్ని తీసుకుని ఈ ఓం అనేటువంటి అక్షరంలో నుంచి ఈ ఒక్క జగత్తు ఎలా వచ్చింది, మళ్ళీ ఈ ఒక్క మహత్తులోకి ఈ ఒక్క ఓంకారం అనేటువంటి దాంట్లోకి ఈ జగత్తంతా కూడా ఎలా వెళ్ళిపోతుంది, ఇటువంటి విషయాలను ఆలోచించాలి అనేటువంటి దీంట్లో ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో మనకి అటువంటి జ్ఞానం కలగాలి అనేటువంటి విషయంలో ఆ ఒక మార్గబంధువైనటువంటి ఆ అయ్యప్ప తాలూకు కృపా కటాక్షాలతో మనకి చక్కని గురువులు దొరికి మనకి మార్గబంధువే శరణమయ్యప్ప అనేటువంటి మార్గం దొరుకుతుందనుకుని స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.